అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి బనానా కేక్. దీన్నైతే మైదా వాడకుండా గోధుమ పిండితో చేశాము. కొంచెం హెల్దీ వెర్షన్లోకి వెళ్తూ. ఎప్పుడు మనం మైదాతో చేస్తుంటాం కదా, గోధుమ పిండితో అయితే దానికన్నా బాగుందండి టేస్ట్ అయితే. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను గోధుమ పిండితో. అలాగే కొంచెం బెల్లం కూడా వాడాను, పంచదార బెల్లం రెండు వాడాను. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది ఈ రెసిపీ అయితే. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. అరటిపళ్ళు బాగా ఎక్కువగా పండిన అరటిపళ్ళు అయితే ఇంకా బాగుంటుందండి. ఇక్కడైతే నేను 3 అరటిపళ్ళు తీసుకుని ఇదిగోండి ఇలాగ ఫోర్క్తో కానీ పొటాటో మ్యాషర్తో కానీ దేంతో అయినా సరే మంచిగా మ్యాష్ చేయాలి, గుజ్జులాగా చేసేయాలి. మరీ ప్యూరీలాగా ఏం కాదు, ఇంకా మెత్తగా అలా చేసేసి ఇదిగోండి బనానా పేస్ట్. ఇది గోధుమ పిండి వచ్చేసి 1.5 కప్పు తీసుకున్నాను, పంచదార అరకప్పు, బెల్లం పావు కప్పు, డేట్స్ అంటే మన ఇష్టం అండి, సీడ్లెస్ డేట్స్ అయితే తీసుకున్నాను. ఉప్పు చిటికెడు, కోడిగుడ్లు 3, ఇంకా వంట సోడా, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడరు, పాలు, నూనె క్వాంటిటీస్ అయితే నేను లిస్ట్లో మెన్షన్ చేశానండి. ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకున్న బనానాలో ఎగ్స్ వేయాలి, 3 ఎగ్స్. రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి, ఎగ్స్ కానీ పాలు కానీ. ఇంకా ఖర్జూరాలు అయితే ముక్కలు కట్ చేసి వేయండి. తురిమిన బెల్లం అదైతే తురిమిందే అండి. ఇంక ఈ 3 వేసేసి బీటర్తో కానీ మనం విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఈ బీటర్ కూడా నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి, హ్యాండ్ మిక్సరు రీసెంట్గానే తీసుకున్నాను. ఇంతకుముందైతే మన విస్కర్తోనే చేశాను. సో ఇప్పుడైతే గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా అది, 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్, ఇవి వేసేసి పిండిని జల్లెడ పట్టాలి. ఇందులో ఈ బనానా ఎగ్స్ అది మిక్స్ చేసాం కదా, దాంట్లోకి జల్లెడ పట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నూనె వేయాలి, ఒక 1/2 కప్పు నూనె కానీ బటర్ కానీ. ఖర్జూరాలు అయితే ఆప్షనల్ అండి, నేనైతే అక్కడక్కడ ముక్కలుగా తగులుతుంటాయి బాగుంటుందని వేసాను. ముక్కలు చేసి వేసుకోండి మనం హ్యాండ్ విస్కర్తో అలా చేస్తే కనుక. పాలు వేయాలి 3/4 కప్పు, వెనిలా ఎసెన్స్ వచ్చి 1 టీ స్పూను. ఇంకా వీటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ఇలాగా బీట్ చేసుకోవాలి. మిక్సీలో చేసుకోవచ్చు, హ్యాండ్తో మనము బీట్ చేసుకుంటాం కదా విస్కర్, దాంతో చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. చక్కగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ బాగా బీట్ చేసేసి ఇదిగోండి ఇలా రెడీ అయిపోతుంది. బెల్లం కూడా ఆప్షనల్ అండి, కంప్లీట్గా పంచదారతో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడైతే ప్రీహీట్ చేసుకోవాలండి దీన్నైతే. ఒక పెద్ద సైజ్ గిన్నె తీసుకుని సాల్ట్ వేయాలి అడుగున కొంచెం, దాంట్లో స్టాండ్ పెట్టేయాలి ఏదైనా. ఇప్పుడు ఒక గిన్నెకి బటర్ కానీ నెయ్యి కానీ రాసేసి అంచులెంబడి కూడా రాయాలండి. కొంచెం డస్టింగ్ చేసుకోవాలి, గోధుమ పిండి జల్లేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో బ్యాటర్ వేయాలి, ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్యాటరు. మీరు ఇందులో కావాలంటే చాక్లెట్ చిప్స్ కానీ, టూటీ ఫ్రూటీలు కానీ, కిస్మిస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే జస్ట్ డేట్స్ అయితే ముక్కలు చేసి వేసాను, సీడ్లెస్ డేట్స్. ఇలా కొంచెం ట్యాప్ చేయాలండి, ఒక 2-3 సార్లు అలా ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోయి సెట్ అయిపోతుంది బ్యాటరు. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ అయితే దాన్ని ప్రీహీట్ చేసాం కదా గిన్నెని. సో దాంట్లో ఈ కేక్ మిక్చర్ గిన్నె పెట్టేసి పైనుండి మూత పెట్టేసి ఇంకొక 40-45 మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి నాకు. కాసేపు మీడియంలో ఉంచి తర్వాత లోలో ఉంచాను, ఒక 15 మినిట్స్ అలాగా మీడియంలో ఉంచాను ఫ్లేము. ఇంకా మనకి ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఏదైనా పుల్ల కానీ పెట్టి గుచ్చి చూస్తే మనకి తడి ఏమి లేకుండా, పిండి ఏమి అంటుకోకుండా క్లీన్గా నైఫ్ పైకి వచ్చిందనుకోండి ఉడికిపోయినట్టే. ఉడికిన తర్వాత కూడా ఆ గిన్నెని బయటికి తీసేసి కవర్ చేయండి. మంచిగా మూత పెట్టడం కానీ, పైనుండి నాప్కిన్ కప్పేయడం కానీ గిన్నె పైనుండి అలా. నేనైతే మూత పెట్టేశాను. మంచిగా మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వదిలేస్తే అది అంచుల్ని వదిలేస్తుంది.
మంచిగా కూడా అవుతుంది, ఇంకొంచెం మంచిగా అవుతుంది. సో ఇదిగోండి, నైఫ్తో అంచులు కొంచెం లూజ్ చేసుకొని ప్లేట్ బోర్లించి ఇలా ఫ్లిప్ చేసుకొని పైనుండి ఇలా కొంచెం ట్యాప్ చేశారంటే మనకి ఊడు ప్లేట్లో పడిపోతుందండి కేక్ అయితే. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలాగుంది. అది జస్ట్ బ్రౌన్ షేడ్ అండి, బ్లాక్ ఏమీ కాదు, మాడిపోలేదు. బేసిక్గా ఇంకా అదే టేస్ట్ బాగా అనిపించింది. సో ఇలా వచ్చిందండి. మాయిస్ట్‌తో బాగుందండి, కొంచెం మాయిశ్చర్గానే ఉంది, మరీ డ్రైగా కూడా ఏమీ అవ్వలేదు కేకు. చాలా బాగా నచ్చిందండి గోధుమ పిండితో అయితే. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మా పిల్లలైతే ఆగలేదు, ముందు వాళ్ళకి కట్ చేసి ఇచ్చేసాను. తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూడండి, మంచి ఎయిర్ గ్యాప్స్‌తో బాగా వచ్చింది. అంటే మొత్తం పిండే అయితే గనక ఇంకొంచెం స్పాంజ్ లాగా కనిపిస్తది. దీంట్లో ఫ్రూట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి కొంచెం డెన్స్‌గా అనిపిస్తది అంతే. కానీ స్పాంజ్ కేక్ లాగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బనానా, డేట్స్ అవి మంచిగా ఫ్లేవర్ తెలుస్తూ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.